మామ నిన్నటి నుంచి ఆ సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది. ఏం తిరుగుతుంది అంటే పెద్ద సినిమానంట మే 20-21కి పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి తెగ మాట్లాడుకుంటారు బయట జనాలు. అలాగే గ్రూపులల్లో ఈ మీటింగ్లు చేస్తున్నారు. మీటింగ్లు అని నిజంగా చెప్తున్నా, మీ అందరూ కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే మీరు ఎవడో చెప్పిన సొల్లు కథలు ఎందుకు నమ్ముతానరా నాకు అర్థమైతలేదు. బుచ్చిబాబు చెప్పిండా మీకేమన్నా అఫీషియల్గా ట్వీట్ చేసిండా? మైత్రి మ్యూజియంలో ఏమైనా ట్వీట్ చేసిరా? పోనీ వృద్ధి సినిమాస్లో ఏమైనా వాళ్ళేమైనా ట్వీట్ చేసిరా? అంత లేదు సరే, వాళ్ళందరూ లేదు, రామచంద్ర గారు ఏమైనా ట్వీట్ చేసిరా? ఎవరు అయినప్పుడు నీ జిలనొప్పింది నాకు అర్థమైతలేదు. వాడు మే 20 అంటాడు, వాడు 21 అంటాడు, ఎవరికి నచ్చింది వాడు ట్విట్టర్లో వేస్తున్నాడు డేటు. అఫీషియల్గా మనకు వచ్చినప్పుడు ఓకే ఈ తారీఖు మనకి సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవాలి. కానీ ఎవడో చెప్పిన సొల్లుని తీసుకొచ్చి గ్రూపులల్లో ఇక తెగ మెసేజ్లు దిగుతానే ఏమంటారు నాకు అర్థం కాదు. ఒకడైతే డైరెక్ట్ పొద్దుగాల ఫోన్ చేసిండు. ఇంత పొద్దుగాల ఫోన్ చేసిన ఏందిరా అంటే, అన్న పెద్ద సినిమా పోస్ట్ పోర్ అవుతున్నాడు కదన్న అంటారు. ఏందిరా అది పొద్దుగాల ఫోన్ చేసి లేపు మరీ అడగాలి, నాకు అర్థం కాదు. పోస్ట్ పోన్ అయితే వాళ్ళు చెప్తారు కదా, నాకు అర్థం కాదు. మొన్న గ్లిమ్స్ లైట్ వేసింది కదా April 30 అని. కొందరు ఫేక్ గాలు ఉంటారు. ఆ ఫేక్ గాలు ఏంటంటే సినిమా ఇంత హైప్ ఉంది కదా, ఈ హైప్ వస్తుంది, ఇంత హైప్ వస్తుంది, ఈ హైప్ను తగ్గియాలని చెప్పేసి జనాల్లో కొంచెం నిరుత్సాహాన్ని తీసుకురావాలని చెప్పేసి నా కొడుకులు ఫేక్ గాళ్ళు ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తుంటారు. అవన్నీ మీరు నమ్మకండి. ఎవడెవడో ఏదో చెప్తాడు. పెద్ద సినిమా April 30 రిలీజ్ అవుతుంది, కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్నాం. అర్థమైందా? మీరందరూ సెలబ్రేషన్కు రెడీ అయిపోండి. ఫ్లెక్సీలు, దండలు, ఇందలు, పాలాభిషేకాలు అన్ని రెడీ చేసుకోండి. April 30 సినిమా రిలీజ్ అయిన రోజు ఒక్కొక్కడి కొత్త చెక్ అవుతాం.